ఈ వొకాబులరీకి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోండి, లిమిటెడ్గానే ప్రిపేర్ అయితే చాలా. ఇది ఓవర్గా ఏమక్కర్లేదు. ఐ మీన్ 4th 5th క్లాస్ నుంచినే వొకాబులరీ ఉన్నాయి. సినానిమ్స్ కానీ, యాంటోనిమ్స్ కానీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ, ఇడియమ్స్ కానీ, ఇవన్నీ కూడా కేవలం వాటిని కాన్సన్ట్రేషన్ చేయండి, వేరే వాటికి పోకండి ఇప్పుడు. ఎందుకంటే 80% వరకు బుక్స్లో ఉండేటివే వస్తున్నాయి, టెక్స్ట్ బుక్స్లో ఉండేటివే వస్తున్నాయి. ఇక బియాండ్ అనేసి అంటే ఇంటర్మీడియట్ని కూడా మీరు టెట్ 2 వాళ్ళు, నేను టెట్ 1 వాళ్ళు అనట్లేదు, టెట్ 1 వాళ్ళు అప్ టు 10th ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్ అది. సో టెట్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉండేటువంటి గ్రామర్ని మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. వొకాబులరీలో చూడండి, ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ నేర్చుకోండి. అసలు ప్రిఫిక్స్ సఫిక్స్ ఒక వర్డ్ ఇచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఆటోబయోగ్రఫీ అన్నాడు, టెక్స్ట్ బుక్లో ఐ మీన్ ఒక్కొక్క టాపిక్ సంబంధించి ఏమేమి ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే మనకు ఒక 10 యూనిట్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. ప్రతి యూనిట్ తర్వాత ఒక సబ్ టాపిక్, గ్రామర్ టాపిక్ ఒకటి ఇచ్చింటాడు. ఆ టాపిక్లో ఉండేటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం జరుగుతుంది. అవి నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నా. కాబట్టి టెట్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా 8th 9th 10thలో ఉండేటటువంటి ఒక టాపిక్, ఒక లెసన్ అయిపోయిన తర్వాత ఉండేటువంటి గ్రామర్ ఏదైతే ఉంటుందో, గ్లోజరీ ఏదైతే ఉంటుందో, సినానిమ్స్, యాంటోనిమ్స్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి.